ఎన్టీఆర్ జిల్లా చిల్లకల్లులో అర్ధరాత్రి హైడ్రామా కొనసాగింది. జగన్ పర్యటనలో అపశృతితో మృతి చెందిన వైసీపీ కార్యకర్త దొంగల రాంబాబు మృతిపై కేసు నమోదైనట్టు డెడ్ బాడీ అర్ధరాత్రి హాస్పిటల్కు తరలించారు. అయితే రాంబాబు డెడ్ బాడీని పోలీసులు తరలించడంపై వైసీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశాయి. అర్ధరాత్రి పోస్ట్ మార్టం చేపిస్తామంటూ ఫ్యామిలీకి పోలీసులు హామీ ఇచ్చారు. పోస్ట్ మార్టం చేసేందుకు హాస్పిటల్ సిబ్బంది నిరాకరించారు. దీంతో హాస్పిటల్ దగ్గర పోలీసులతో కుటుంబ సభ్యులు వైసీపీ కార్యకర్తలు వాగ్వాదాన్ని దిగారు. దీంతో కాస్త ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకుంది. జగన్ పర్యటన సందర్భంగా చోటు చేసుకున్న అపశృతిలో వైసీపీ కార్యకర్త రాంబాబు మృతి చెందడంతో ఒక్కసారిగా సంచలనం రేగింది. వైసీపీ అధినేత జగన్ పర్యటన సందర్భంగా ఇబ్రహీంపట్నంలో ఈ విషాదం చోటు చేసుకుంది. అస్వస్థతకు గురై రాంబాబు అనే వైసీపీ నాయకుడు చనిపోయారు. పల్సు పడిపోవడంతో రాంబాబు కుప్పకూలగా చుట్టుపక్కల వారు ఆసుపత్రి తరలించారు. అయితే అప్పటికే రాంబాబు చనిపోయినట్టు డాక్టర్ నిర్ధారించారు. జగన్ ఇబ్రహీంపట్నంలోకి రాకముందే అస్వస్థకు గురైనట్లుగా వైసీపీ వెల్లడించింది. రాంబాబు మరణాన్ని జగన్ పర్యటనకు లింకు చేస్తూ దుష్ప్రచారం చేస్తున్నారంటూ వైసీపీ ఆరోపిస్తుంటే, మరోవైపు ప్రభుత్వం ఈ ఘటనపై విచారణ చేపట్టేందుకు సిద్ధమంటూ వెల్లడించింది. మరోవైపు పోలీసులు అతని మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం తరలించేందుకు ఏర్పాటు చేశారు. దీనిపై కేసు నమోదైందంటూ పోలీసులు వెల్లడించారు. ఇక రాంబాబు డెడ్ బాడీని తరలించడంతో వైసీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అర్ధరాత్రి పోస్ట్ మార్టం చేపిస్తామంటూ ఫ్యామిలీకి పోలీసులు హామీ ఇచ్చారు. అయితే ఆ సమయంలో హాస్పిటల్ సిబ్బంది పోస్ట్ మార్టం చేసేందుకు నిరాకరించడంతో హాస్పిటల్ దగ్గర పోలీసులతో కుటుంబ సభ్యులు వైసీపీ కార్యకర్తలు వాగ్వాదాన్ని దిగారు. దీంతో ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకుంది. వైసీపీ చిల్లకల్లు గ్రామ అధ్యక్షుడు రాంబాబు జగన్మోహన్ రెడ్డి వస్తున్నారని మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటికి బయలుదేరారు. అయితే మధ్యలో రాంబాబు పల్స్ పడిపోవడంతో కుప్పకూడారు. పక్కన ఉన్నవారు వెంటనే సమీపంలోని ఆసుపత్రి తరలించినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. అప్పటికే రాంబాబు చనిపోయినట్లు డాక్టర్ నిర్ధారించారు. ఇక ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే వైసీపీ స్పందించింది. ఇక వైసీపీ నాయకుడి మృతిపై అసత్యాలు ప్రచారం చేస్తున్నారంటూ ఆ పార్టీ ఆరోపిస్తుంది. జగన్ను చూసేందుకు చిల్లకల్లుకు చెందిన రాంబాబు తన ఊరి వారితో కలిసి ఇబ్రహీంపట్నం వచ్చినట్లుగా అక్కడి స్థానిక నాయకులు చెప్తున్నారు. అయితే మధ్యాహ్న భోజనానికి వెళ్తున్న సమయంలో రోడ్డు మీద కుప్ప కోల్పోయినట్లుగా వివరించారు. ఈ నేపథ్యంలోనే ఇక ప్రస్తుతం ఈ మృతికి సంబంధించి వివాదం రేగుతోంది. మరోవైపు ఇక అతని మృతదేహాన్ని పోస్ట్ మార్టం చేసేందుకు తీసుకురావడంతో ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితులు అయితే చోటు చేసుకున్నాయి. మా ప్రతినిధి శివ జైన్ అవుతున్నారు విజయవాడ నుంచి. శివ, వైసీపీ కార్యకర్త రాంబాబు మృతికి సంబంధించి వివాదం రేగుతోంది. ముఖ్యంగా అతన్ని పోస్ట్ మార్టం చేసేందుకు, అతని శవ పంచనామా చేసేందుకు పోలీసులు తీసుకురావడం, అర్ధరాత్రి డాక్టర్లు నిరాకరించడం, దీంతో కుటుంబ సభ్యులు వైసీపీ కార్యకర్తల మధ్య వాళ్ళు డాక్టర్లతో అక్కడ ఆసుపత్రి సిబ్బందితో వాగ్వాదం చోటు చేసుకుని ఇదంతా కూడా ఏం జరుగుతుంది, ఎందుకు ఈ రాజకీయం జరుగుతుంది? చూసుకుంటే ఏదైతే నిన్న మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి జోగి రమేష్ నివాసానికి వెళ్లే సమయంలో కూడా రాంబాబు అనే వైఎస్ఆర్సీపీ గ్రామ అధ్యక్షుడు హార్ట్ మరణించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆయన భౌతికమైన అర్ధరాత్రి 1 గంట సమయంలో పోస్ట్ మార్టం చేయాలంటూ జగ్గేపేట ప్రభుత్వ వైద్యశాలకి తరలించారు. అయితే స్థానిక పోలీసులు ఎప్పటికప్పటికి పరిస్థితిని సమీక్షిస్తున్న పరిస్థితి అయితే కనిపించింది. అయితే రాంబాబు మృతదేహాన్ని అర్ధరాత్రి తరలించడం పట్ల కుటుంబ సభ్యులు వైఎస్ఆర్సీపీ నేతలు అయితే ఆందోళన చేసిన పరిస్థితి కనిపిస్తోంది. ప్రభుత్వ ఆసుపత్రి మార్చిలో పోస్ట్ మార్టం నిమిత్తం బాడీని భద్రపరిచారు. పీఎంకి అర్ధరాత్రి సమయం కావడంతో కూడా గవర్నమెంట్ ప్రభుత్వ వైద్యులు కూడా పూర్తి స్థాయిలో నిరాకరించిన పరిస్థితి కనిపించింది. అయితే పోలీస్ యంత్రాల ఆదేశం ప్రకారం రాంబాబు బంధువులు గంటలోపే ఏం చేసి బాడీని హ్యాండ్ ఓవర్ చేస్తామని చెప్పి హామీ ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే అర్ధరాత్రి సమయంలో ఒప్పుకున్న బంధువులు ఈ సమయంలో చేయనని చెప్పి ప్రభుత్వ వైద్యులు నిరాకరించడంతో పరిస్థితి కొంత ఉద్రిక్తత వాతావరణం అయితే చోటు చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కావచ్చు, లేకపోతే కుటుంబ సభ్యులకు సంబంధించి కావచ్చు, పోలీసులు వారిని పూర్తి స్థాయిలో నచ్చజెప్పే ప్రయత్నానికి అయితే చేసిన పరిస్థితి కనిపించింది. పోలీసులు పూర్తి స్థాయిలో వారికి నచ్చజెప్పడంతో పాటు పోస్ట్ మార్టం అంటే, ఎందుకంటే అతని మరణం జరిగింది, మరణం జరగడానికి సంబంధించి కూడా కొన్ని కారణాలు ఉన్న నేపథ్యం, అంటే కారణాలంటే గుండెపోటుతో మరణించాడు కాబట్టి గుండెపోటుతో మరణించడం అది కూడా వేరే దగ్గర జరిగిన నేపథ్యం కనిపిస్తా ఉంది. కాబట్టి ఖచ్చితంగా భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండాలనేది పోలీసు అధికారుల ఆలోచనగా కనిపిస్తోంది. దానిలో భాగంగానే మృతదేహానికి పోస్ట్ మార్టం చేయాలనేది పోలీసు అధికారులు నిర్ణయం తీసుకున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. రాంబాబు రైట్, సార్, థ్యాంక్ యూ శివ. సో వైసీపీ నేత మృతితో విషాదం చోటు చేసుకుంది. అయితే కుటుంబ సభ్యులు, కార్యకర్తలు
అతని మృతిపై రాద్ధాంతం అక్కర్లేదంటూ వాగ్వాదాన్ని దిగారు. మరోవైపు పోలీసులు ఈ విషయంపై క్లారిటీగా ఉండేందుకు ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తుంది. అతని మృతికి సంబంధించి శవ పంచనామా నిర్వహించేందుకు డిసైడ్ అయ్యారు. దీంతో అర్ధరాత్రి హైడ్రామా కొనసాగింది. అతని శవ పంచనామా కోసం డెడ్ బాడీని స్థానిక ఆసుపత్రికి తరలించారు అర్ధరాత్రి. అయితే అప్పుడు హాస్పిటల్ సిబ్బంది పోస్ట్ మార్టంకు నిరాకరించడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. దానికి సంబంధించిన దృశ్యాలు చూస్తున్నాం. ఇక ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి పోలీసులు అయితే కేసు నమోదని చెప్తున్నారు. అన్ని చట్ట ప్రకారమే ఫార్మాలిటీగా అన్ని రకాలుగా ప్రొసీజర్స్ ఉంటాయంటూ చెప్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా చిల్లకల్లో అర్ధరాత్రి కొనసాగిన హైడ్రామాకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం చూస్తూ ఉన్నాం. వైసీపీ నేత రాంబాబు మృతితో ఒక్కసారిగా ఈ హైడ్రామా కొనసాగుతోంది. పార్టీ అధికారం చేస్తూ ఉందనో ఒక్కొక్కరు నూపుతున్నారు. ఏసారి నాకు అర్థం కాదు. ఎక్కడ చచ్చిపోయింది జగన్ మీద వద్దామని చూస్తున్నారా ఏంటి? మా కర్మ వాళ్ళకి మేము చచ్చిపోయాం. అది జరిగింది. ఆయనకి ఏదో హార్ట్ స్ట్రోక్ వచ్చి చచ్చిపోయారు. పిచ్చి పిచ్చి చేశారు లేకుండా అధికారం చేస్తూ ఉందని అనుకుంటారా? ఏమనుకుంటారు? వాళ్ళ ఇంట్లో ప్రాణం పోతే తెచ్చింది. మా ఇంట్లో ప్రాణం పోతే మా బాధ. నేను ఇప్పుడు వెళ్ళి జైల్లో కేసు పెడతా. డిఎస్పీ వల్లే మా మామ చనిపోయాడు. డిఎస్పీ పోలీస్ మొత్తం కేసు అయింది. చూసుకోండి సార్. ఎందుకు చేయకూడదు సార్? నేను ఎక్కువ మాట్లాడలేదు సార్. మీరు ఏం మాట్లాడారు సార్? లోపల